తాండూరు బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం తాండూరు పట్టణంలో సీతారాంపేట మార్గంలో గల శ్రీ పాండురంగ దేవాలయంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా 2 సంవత్సరాలకు గాను నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఉగాది పంచాంగ శ్రవణాన్ని పండితులు నాగరాజాచార్య శ్రీ విశ్వనాథ పట్ల గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళా సమాజం కార్యవర్గ ఎంపికలుగా అధ్యక్షులుగా మంగళి రమకులకర్ణి, గౌరవాధ్యక్షులుగా మంగళడోగి శ్రీమతి జమున, శుక్రవారం వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అలాగే ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి జానకి జయరాం, శ్రీమతి రత్నాబాయి కోశాధికారులుగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా యువజన విభాగం అధ్యక్షులుగా అభిషేక్ కులకర్ణిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గను చూసి పత్రికలుగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా గోన రఘువేందర్లు, గౌరవాధ్యక్షులుగా గురు దీక్షిత్, శ్రీకరణ మాణిక్యరావు ప్రధాన కార్యదర్శిగా మరియు ప్రదీప్ కుమార్ కోశాధికారిగా ఉన్నారు. అనంతరం ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ చైత్ర మాసం నుండి ఫాల్గుణ మాసం వరకు వస్తువుల ధరలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకుంటున్నాము. చైత్ర మాసం, ఈ మాసంలో నిత్యావసర వస్తువులు ధరలు ప్రసాదించమని మనందరం కూడా కోరుకోవాలి. కాబట్టి ఏది ఎలా ఎప్పటికీ ఏది ఉన్నప్పటికీ కూడా గ్రహానుకూలత చాలా ముఖ్యము. ఆ గ్రహాల యొక్క అనుకూలంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలు కానివ్వండి, శనికృత నరసింహస్తుతి కానీ పారాయణం చేస్తే వాటి యొక్క ప్రభావం, దుష్ప్రభావం తక్కువగా ఉంటుంది అని తెలియజేసుకుంటూ మనము ఇప్పుడు తెలుసుకున్నాము. ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా అందరూ కూడా ఉల్లాసంగానే ఉన్నారు. అందరికీ కూడా సంతోషకరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. భగవంతుని యొక్క అనుగ్రహం వలన ఈ వాతావరణం ఎల్లప్పుడూ కూడా సంవత్సరం మొత్తానికి ఉండాలి. అంటే ఎప్పుడు భగవంతుని యొక్క సాధనలోనే భగవంతుని యొక్క అనుగ్రహం మన పైన ఉండాలి అని చెప్పేసి ప్రార్థన చేయాలి. అయినప్పటికీ సంవత్సరం మారుతూనే ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరము అందరిపైన ఉండి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి. మన వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందు అన్నీ కూడా అనుకూలిస్తూ ఉండాలి. పరిపాలించేటువంటి రాజులకు ఉత్తమమైనటువంటి బుద్ధిని ఆ భగవంతుడు ప్రసాదించి మనందరి కూడా మంచి సాధన వైపు తీసుకువెళ్ళాలని తెలియజేస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన తాండూరు బ్రాహ్మణ అధ్యక్షులు, కార్యదర్శుల వారికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో భగవంతుడు వారికి ఎప్పటికీ కూడా అనుగ్రహించాలి. మన సమాజానికి, మన దేశానికి భగవంతుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, నేను చెప్పిన దాంట్లో ఏదైనా మంచిది ఉంటే అది మా గురి యొక్క అనుగ్రహము, ఏదైనా తప్పు ఉంటే అది నాది అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. శ్రీకృష్ణార్పణమస్తు. మనసారి అభినందిస్తూ ఆచార్య శ్రేష్ఠుడు ఆచార్య నాగార్జునాచార్య వారు అన్ని విషయాలను స్పృశించుకుంటూ రాసుల గురించి, నెలల గురించి చాలా ముఖ్యమైన విషయం మనకు తెలియజేశారు. అయితే వారు చెప్పిన దాంట్లో ఒక ముఖ్య విషయము, ఈ సంవత్సరానికి, విశ్వావస సంవత్సరానికి ప్రధానము సూర్యనారాయణ భగవానుడు. ఆయన అధీనంలోనే పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాల ఆధీనంలో మనం ఉన్నాము. వాటి ద్వారానే మనం మనుగడ జరుపుకుంటున్నాం. పంచాంగ శ్రవణం అనేది శాతవాహనుల రాజుల కాలం నుండి ప్రారంభమైంది. లోపల వాళ్ళకు ఉన్నటువంటి ఈ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమాలను మేము దీని లోపల ఇందులో భాగంగా చేద్దామనే ఉద్దేశంతో, ఎందుకంటే వాళ్ళు రావడం కూడా పురుషులందరూ వస్తే మహిళలు కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఎంకరేజ్గా ఉంటుందనే ఉద్దేశంతో కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా యూత్ కూడా, అంటే పిల్లలు ఉన్నారు, చాలామంది పిల్లలు, యువజన కార్యవర్గం అని చెప్పి, అదేవిధంగా మరి
ఈ అర్చక పురోహిత సంఘం అని ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా బ్రాహ్మణ సమాజంలో భాగంగానే నడుస్తాయని చెప్పి మేము భావిస్తూ మనము ఈ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా బ్రాహ్మణుల యొక్క ఐక్యత అనేది కావాలి. పెద్దలు చెప్పినట్లు, పురోహితులు చెప్పినట్లు, ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు మన తెలంగాణ లోపలనే తాండూరు బ్రాహ్మణ సమాజం పెద్దది, చాలా పెద్దది. ఐక్యమత్యం కూడా అట్లే ఉన్నది. ఒక్కసారి చెప్పండి, బ్రాహ్మణుల ఐక్యత, బ్రాహ్మణుల ఐక్యత. జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్. కాబట్టి ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఎవరు కూడా పచ్చడి తీసుకోకుండా వెళ్ళకండి. వారికి నియామక పత్రాలను కూడా అందజేయడం జరుగుతుంది. తర్వాత ప్రెసిడెంట్ రవీంద్ర అడ్వకేట్ గారు త్వరగా రావాల్సిందిగా కూర్చున్నటువంటి కాలసిద్ధమైంది. తర్వాత శ్రీ మరియు ఉపాధ్యక్షులుగా కార్యవర్గ సభ్యులుగా శ్రీ విశ్వనాథ్ గారు, తర్వాత చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.